ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 స్థానాల్లో గెలిచింది. టీచర్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య ఎన్నికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా ముగిసింది. 3 రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. రౌండ్ టు రౌండ్ ఎంతో ఉత్కంఠ రేపింది. విజయం చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించింది. మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 28,686 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్యతలో ఫలితాల విషయానికొస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఇక రవీందర్ సింగ్ కు 2,047, మహమ్మద్ ముస్తాక్ అలీకి 2,701, యాదగిరి శేఖర్రావుకు 3,636 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 98,637, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. దీంతో 5,000కు పైగా ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి విజయం సాధించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అంజిరెడ్డి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్సీ గెలవడానికి కారణము అన్న బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, చింతల రామచంద్రరెడ్డి గారికి, మేయర్ గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి బీజేపీని ఓడించాలని కుట్రలు చేసినా ఫలించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న వారు బ్యాలెట్ పోరులో తమకు దక్కిన విజయంపై ఏమంటారో చెప్పాలన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని బండి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పోరాటం మీద విశ్వాసం, నమ్మకంతో మేము ఈ ఎన్నికలు గెలవడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గల్లంతైంది. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేరు. ఇలా రెండు పార్టీలు కలిసి మనం ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. ఓరు బీఎస్పీ సపోర్ట్ చేశారు, ఇంకోరు కాంగ్రెస్ పార్టీకి 1,000 కోట్ల రూపాయలు పైసలు వంచారు. కానీ అయినప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకం ఉంచి గెలిపించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఇదే విజయ పరంపర తప్పకుండా కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రంగులు పూసుకుని స్వీట్లు పంచుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకొచ్చిన బండి సంజయ్ అంజిరెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత వారిద్దరిని భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు.